ఈ దినవాక్య ధ్యానాంశం. ప్రభునందు మృతునందు వారు ధన్యులు. ఈ లోకయాత్ర ముగించే సమయంలో క్రీస్తులో విశ్వాసము కలిగి క్రీస్తుతో సత్సంబంధం కలిగి కన్ను మూయటం గొప్ప ధన్యత. పరిశుద్ధ గ్రంథము ఇలాగ సెలవిస్తుంది, ఒకని జన్మదినము కంటే వాని మరణదినమే మేలు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. ఈరోజు మనము సజీవముగా ఉన్నాము, కానీ ఏ సంవత్సరములో, ఏ నెలలో, ఏ దినములో, ఏ గడియలో కన్ను మూస్తామో తెలియదు. కానీ అలా కన్ను మూసే రోజు వచ్చినప్పుడు క్రీస్తులో కన్ను మూస్తే మనము ధన్యులము. ఒక సహోదరుడు ఉండేవాడు. అతడు రక్షించబడిన తొలి రోజుల్లో అతడిని రక్షణలోనికి నడిపించిన సేవకుడు ఆ సహోదరునికి ఓ సలహా ఇచ్చాడట. నీవు ప్రార్థన చేస్తున్న ప్రతిసారి దేవుడు వింటున్నాడు అని విశ్వసించు. నువ్వు ప్రార్థన చేసే సమయంలో ఒక కుర్చీ వేసుకుని యేసయ్యను ఆహ్వానించు. ఆయన వచ్చి కుర్చీలో కూర్చుంటాడు. అది నీవు విశ్వసించి ఆయన పాదముల మీద పడి ప్రార్థన చేయి. ఈ విధానము నీ జీవితంలో నిన్ను ప్రభువుకు దగ్గరగా చేరుస్తుంది. ఈ విధానాన్ని ఆ సహోదరుడు అవలంబించాడు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఒకానొక రోజున పాస్టర్ గారికి ఆ సహోదరుని అమ్మాయి ఫోన్ చేసి, అయ్యా ఒక్కసారి త్వరగా వచ్చి మా డాడీ కోసం ప్రార్థన చేస్తారా? చాలా సీరియస్గా ఉన్నారు. మా డాడీ ఇక బ్రతకరని డాక్టర్స్ చెప్తున్నారు. మీరు త్వరగా వచ్చి ప్రార్థన చేస్తారా అని అడిగినప్పుడు పాస్టర్ గారు పరుగున హాస్పిటల్కి వచ్చారు. కానీ తను వచ్చేసరికి ఆ సహోదరుడు చనిపోయాడు. పాస్టర్ గారు చనిపోయిన ఆ సహోదరుని చూసినప్పుడు అతనికి ఒక దృశ్యం కనిపించింది. అతనిలో ఒక ప్రశ్న తలెత్తింది. ఆ ప్రశ్నకు జవాబు తెలుసుకోవాలని ఆశించి ప్రక్కనే ఉన్న కుమార్తెను చూచి, అమ్మా, మీ తండ్రి ప్రక్కన ఒక కుర్చీ ఖాళీగా ఉంది. నీ తండ్రి చెయ్యి ఆ కుర్చీ మీద పెట్టబడి ఉంది. ఎందుకు ఆ కుర్చీ పైన మీ తండ్రి చెయ్యి పెట్టాడో చెప్తావమ్మా అని అడిగాను. మా డాడీ ఎప్పుడు ప్రార్థన చేసినా సరే తన ప్రక్కన ఒక కుర్చీ ఖాళీగా పెట్టుకుంటాడు. యేసయ్య వచ్చి ఆ కుర్చీలో కూర్చొని తన ప్రార్థన వింటారని విశ్వసిస్తారు. ఆ విధానము ఎప్పటి నుంచో మా డాడీ పాటిస్తున్నాడు. మరణ సమయం వచ్చినప్పుడు నా తండ్రి ఆ కుర్చీలో కూర్చున్న యేసయ్యకు తన చేతిని ఇవ్వగా యేసయ్య నా తండ్రిని ఆత్మను తనతో పాటు పరలోకం తీసుకుని వెళ్ళారు. అందుకే నా తండ్రి చెయ్యి ఆ కుర్చీపై ఉన్నది. ఆహా, ఎంత ఆత్మీయత, ఎంత నిశ్చయత! మనము ప్రతిదినము, ప్రతి క్షణము దేవునితో సత్సంబంధం కలిగి జీవించుట గొప్ప భాగ్యం. ఆ బంధము బ్రతికున్నంత కాలము మనకు క్షేమాన్ని, నెమ్మదిని, అలాగే మనం మరణించు సమయమున నిశ్చయతను అనుగ్రహిస్తుంది. ఇటువంటి అద్భుతమైన ఆత్మీయ బంధాన్ని దేవునితో ప్రతిదినము కలిగి ముందుకు సాగుదాం. మరణదినము వచ్చినప్పుడు ఈ లోకయాత్రను ముగించి పరలోక జీవనాన్ని యేసుతో కొనసాగిద్దాం. అప్పటి వరకు యేసయ్యతో వేరు చేయజాలని బంధమును కలిగి ఉందాము. వేరు చేయజాలన, దూరపరచజాలన, నన్ను నిన్ను నిత్యము కొరకై పెనవేసుకున్న ఈ బంధాన్ని, నిత్యత్వము కొరకై పెనవేసుకున్న అనుబంధాన్ని మరణమైనను, జీవమైనను, శ్రమయైనను, బాధ అయినను దేవుని ప్రేమ నుండి మనలను వేరు చేయజాలవు. రోమాపత్రిక 8వ అధ్యాయము 35వ వచనం, 39వ వచనం. దేవుడి దినవాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.